అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణలో హీటెక్కిస్తూ ఉంది. పార్టీలు అభ్యర్థులపైన ఫోకస్ చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఆ పోటీ ఇంకా తీవ్రంగా ఉంది. ప్రస్తుతం మనం అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ ఆయన ఆఫీస్లో ఉన్నాం, మాట్లాడదాం. అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ నాకే ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ని తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆయన ఆఫీస్లోకి వెళ్దాం, వెల్కమ్ చేద్దాం. ఆర్టీవీ ప్రేక్షకుల కోసం అసలు అంజన్ కుమార్ యాదవ్ గారు ఏమనుకుంటున్నారో ఆయన మాటల్లో వివరించే ప్రయత్నం చేద్దాం. అంజన్ గారు నమస్తే. 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 నిజంగా ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎట్లా అనిపిస్తూ ఉంది? మీరు ఎందుకు మీ పేరు ప్రతిపాదనలోకి తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? రీజన్ ఏంది, ఏం చెప్తారు మాటలు? రీజన్ ఒక్కటే ఉంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ సికింద్రాబాద్ పార్లమెంట్లో అదొక భాగం. 7 నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ ఒకటి ఉంది. అక్కడ చాలా అభివృద్ధి పనులు చేసిన, చాలా 7 డివిజన్లలో కూడా జూబ్లీహిల్స్లో దీన్ని ఎంపీ నిధులు కాదు, నా సొదాగా కూడా అన్ని కూడా కుల మతాలకు అతీతంగా కమ్యూనిటీ హాళ్ళు, హైటెన్షన్ వైర్లు, పవర్ బోర్లు, ఆట స్థలాలు, గ్రంథాలయాలు చెప్పుకుంటూ పోతే అనేకమైన అభివృద్ధి రోడ్లు, డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అట్లాంటి ప్రోగ్రాంలు ఎన్నో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో చాలా పెద్ద ఎత్తున నేను నిధులు, కేంద్ర నిధులు, నా సొంత ఎంపీ నిధులతో, నా సొంత పైసలతో కూడా దర్గాలకు, మస్జిద్లకు, గుళ్ళకు, గోపురాలకు అన్నిటి కూడా మంచి పండుగలకు, పబ్బాలకు 24 గంటలు అవైలబుల్ ఉండి అక్కడ పనులు చేసిన మొత్తం 7 కాన్స్టిట్యున్సీ. అందులో జూబ్లీహిల్స్లో చాలా అభివృద్ధి కార్యక్రమం, షేక్పేట కానీ, రైమత్ నగర్, శ్రీరామ్ నగర్, ఎర్రగడ్డ, బోడాబండ, వెంగళరావు నగర్, ఇట్లా అన్ని ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అందుకోసం నేను జూబ్లీహిల్స్తో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నా. ఒకటి నిజంగానే ఉప ఎన్నిక అనుకోకుండా వచ్చింది. వచ్చిన తర్వాత నిజంగానే హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు మొన్న జరిగిన ఎన్నికల్లో గెలవలేకపోయారు. తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక వస్తే ఒకటి అధికార పార్టీ వైపు వచ్చింది. సో ఇది అనుకోకుండా వస్తున్నటువంటి ఎన్నిక కాబట్టి జూబ్లీహిల్స్లో పోటీ తీవ్రంగా ఉంది. రీజన్ ఏంటంటే ఇక్కడ నుంచి గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా మంత్రి అవుతారు అనేటువంటిది చర్చ ఉంది. అందుకోసం నేను సీనియర్ కనుక అందుకోసం నేను అడుగుతున్నా. సీనియర్, నేను సుదీర్ఘ చరిత్ర ఉన్నది, 45 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీలో. మీరు చూస్తూ ఉన్నారు, జలగాం వెంగళరావు, రాజశేఖర్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, టి అంజయ్య కాలం నుంచి కూడా నేను పనిచేసి యువజన కాంగ్రెస్ 18 ఇయర్ నుంచి నేను పనిచేసుకుంటూ వస్తున్నా. ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్, సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్, అన్నీ చేసుకుంటూ చంచలంచలుగా వచ్చిన. నా అంత సీనియారిటీ ఎవరు నాకు కావాలి. నా ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్లో వచ్చింది. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో 29లో ఎవరు గెలలేదు. ఇప్పుడు మన కొన్ని వర్గాలని పవర్ వచ్చింది కనుక కొన్ని వర్గాలు మనతో వచ్చినాయి కదా. ఇప్పుడు మంచిగా ఉంటుంది. కష్టకాలంలో మేము ఉంటాము, మంచి రోజులు వచ్చినప్పుడు మాకు వీళ్ళు పార్టీని నిలదొక్కుని కష్టకాలంలో మేము పెట్టినప్పుడు మంచి రోజు వచ్చినా మాకు అవకాశం కావాలని అడుగుతున్నాం. ఒకటి రాహుల్ గాంధీ కోర్ లైన్ అంజన్ కుమార్ యాదవ్ గారు, కితనా ఆబాది ఉత్నా ఇస్తేదార్. మరి ఎవరు ఉంటే ఆయనకి ఎంత ఇవ్వాలన్నప్పుడు తెలంగాణలో బీసీలకు ప్రాధాన్యత మంత్రివర్గంలో దక్కాల్సినంత దక్కలేదు అనేటువంటి చర్చ ఉంది. ముఖ్యంగా యాదవ్ కమ్యూనిటీ, ముదిరాజ్ కమ్యూనిటీ టాప్ ఉంటే ఒక మంత్రి పదవి వచ్చింది. నెక్స్ట్ యాదవ్ కమ్యూనిటీ నుంచి మంత్రివర్గంలో ఎవరు లేరు. అదే అంటున్నా కదా నేను, అదే చెప్తున్నా. ఇవ్వాలి సీనియర్ ఉన్నది. యాదవ్ కమ్యూనిటీ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కూడా ఉంది. అందులో ఇవ్వాలి యాదవ్ కమ్యూనిటీ కూడా. తెలంగాణ ఏ ప్రభుత్వంలో కానీ ఒక యాదవ్ మంత్రివర్గంలో ఉంటుండే, ఇప్పుడే లేరని నా వాదన. ఓకే, మీకు ఏమనిపిస్తూ ఉంది అంటే ఈక్వేషన్స్ ఆలోచన చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఈసారి జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి? మీకు ఏఐసిసి పరిచయాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి కూడా సన్నిహితంగానే ఉంటారు, అంజన్ కుమార్ యాదవ్ ఇంకా సన్నిహితంగా ఉంటారు రేవంత్ రెడ్డి తోటి, ఆయన టీంలో తిరుగుతుంటారు. మీరు మాట్లాడిరా మీ ప్రపోజల్ని మీడియా ద్వారానే చెప్పిరా, డైరెక్ట్ మాట్లాడిరా ముఖ్యమంత్రి? మాట్లాడినా వాళ్ళది ఒక్కటే చెప్తారు, సర్వేలో ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తాం. సర్వేలో చేసుకుంటే నేను ఇంత అభివృద్ధి చేసిన నాకన్నా సర్వేలో వస్తుందని నాకు గట్టి నమ్మకం. నంబర్ 1 సర్వేలో ఉంటా, వచ్చినప్పుడే అడుగు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి మొన్న మాట్లాడారు, సర్వే చేయించాము ఆల్రెడీ, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి వచ్చింది సర్వే అనేటువంటిది. సో మాట్లాడేటప్పుడు ఇంకా అధికార పార్టీ వైపు మొగ్గుంటుంది అట్లాంటప్పుడు. అందుకోసం చెప్తున్నా, నేను నాకన్నా ఒక సీనియర్ ఎవరు, అందుకోసం అడుగుతున్నా. అవునా కదా, అదే నా వాదన కదా. ఎన్నో ఏళ్ళ నుంచి ఉండి నేను ఒక్కసారి ఎంపీ అయినా, దత్తాత్రేయ సీనియర్ నాయకుని మీద 2 సార్లు కేంద్ర మంత్రి మీద గెలిచిన. ఎంపీ అయినా కానీ మంత్రి కాలే కదా ఎప్పుడు. ఒక ఎవరికైనా ఉంటుంది కదా,
ఎంతోమందికి ఏవో పెద్ద పెద్ద ఆశలు ఉంటాయి. నాకు అది ఉందని కుల్లా చెప్పేసిన కదా, నా మంత్రి కావాలి ఆశ ఉంది మా సామాజిక వర్గంలో. అసలు సిటీలోనే ఎవరు లేరు కదా మంత్రి. స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి పెద్దలు సీనియర్ అందరూ చాలా మంది ఉన్నారు సీనియర్. వాళ్ళ తర్వాత నేనే ఉన్నా కదా హనుమంతరావు తర్వాత. సిటీకి సంబంధించినంత చెప్తున్నాను. సీనియర్ రాష్ట్రంలో ఉండొచ్చు. గతంలో కొంతమంది కీలక నాయకులు ఉన్నారు మీరు అందరూ, అంజన్ కుమార్ యాదవ్, ముఖేష్ గౌడ్, తర్వాత ఇంకా దానం నాగేందర్, పీజేఆర్ మీరు చెప్తున్నారు కొంతమంది ఉండే. ఇప్పుడు ఎవరు లేరు, హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి ఎవరు లేరు. స్వర్గీయులు అయిపోయారు ముఖేష్ గారు. నాగేందర్ మొన్ననే కాంటాక్ట్ చేసిండు ఎంపీ. అది ఉన్నది ఇప్పుడు నేనున్నా కదా కొన్ని సీనియర్ అని అంటున్నాను. పోటీ ఎక్కువ ఉంది కదా, పోటీలో నా సరిజోడు ఎవరు లేరు కదా. నాతో పార్టీలో కాంగ్రెస్ను పట్టుకొని కష్టకాలంలో గట్టిగా నిలబడ్డ వ్యక్తి ఎవరన్నా ఉంటే నేను దానికి సమ్మతిస్తా. అట్లా లేదు కదా. అట్లా ఉంటప్పుడు నేను దాబేదారు నేనే కదా. అవునా కదా, అందుకోసం మాట్లాడుతున్నాను. ఎస్, మీరు అంటారు దాబేదారు నేనే కదా అంటే ఎలిజిబిలిటీ నాకే ఉంది కదా సీనియర్ గా, పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు నేనే ఉన్నా కదా అంటారు. ఎస్, దాంట్లో పార్టీ క్రైటీరియా ఎట్లా ఉండే అవకాశం? అజరుద్దీన్ నాకు లాస్ట్ టైం పోటీ చేసిండు, ఆయనకు మళ్ళీ నిలబడతానేసరికి ఎమ్మెల్సీ అనౌన్స్మెంట్ చేసి అయిపోయింది. నవీన్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తుంది, తర్వాత బొంతు రామ్మోహన్ పేరు వినిపిస్తూ ఉంది. ఇట్లా రకరకాల పేర్లు కొత్త రకరకాలు వినిపించినా నాకు సరిజోడు గారని నేను చెప్తున్నా కదా. కాంగ్రెస్లో వాళ్ళకు చేసింది వాళ్ళు చేసింది యోగదానం లేదు కదా. పని చేయండి, ముంగళ భవిష్యత్తులో వస్తాయి కదా అవకాశాలు. మేము ముట్టే పట్టుకొని లేము కదా. 10 ఏళ్ళు కష్టకాలంలో చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు ఆ 10 ఏళ్ళు ఈ 10 ఏళ్ళు అన్నీ పట్టుకొని ఉన్నాం కదా. ఏదో మీరికేది గాల్పులో వచ్చిన వాళ్ళం కాదు కదా, పారాషూట్తో దిగిన వాళ్ళం కాదు కదా. నేను కానీ అనిల్ కానీ ఎవరు కానీ వాటికి బట్టి ఎన్నో ధర్నాలు ఎన్నో కేసులు ప్రజెంట్ నా మీద కేసులు ఉన్నాయి. ఎందుకున్నాయి? మా ఇంటి కొట్లాట ప్రాపర్టీ కొట్లాటతో కాదు, పార్టీ గురించి సేవలు కొట్లాడదు. ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడిన వ్యతిరేక అపోజిషన్లో ఉండి పోరాడిన అందుకే కేసులు పెట్టిరు. ఆ కేసులు ఉన్నాయి మా మీద. అది మేము చెప్పేది. ఇంకా ఎవరినో చూపించండి. నేను చేసిన కష్టకాలంలో ఆ రోజు నుంచి ఇదాగో సిటీ యూత్ కాంగ్రెస్ జలగం వెంగళరావు ఎంబడే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కనిపిస్తున్నా. అగో మల్లికార్జున్ ఖర్గే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలీసులు పట్టుకపోతున్నారు ధర్నాల. ఆడ పార్లమెంట్లో చేసినందుకు ఆడ మీరా కుమారి సన్మానం చేస్తుంది. ప్రియాంక గాంధీ అగో రాహుల్ గాంధీని కల్పిస్తుండు రాజశేఖర్ రెడ్డి గారితో. సోనియా గాంధీ ఎంబడే రాజశేఖర్ రెడ్డి, అబ్దుల్ కలాం ఆజాద్, మన్మోహన్ సింగ్. అట్లా అసలు ఏమీలతో నేళ్ల నుంచి సిటీలో ఉండి నగరానికి వచ్చిన 10 రోజులను రిసీవింగ్లు సెండాపులు చేసుకుంటా ఎన్నో యుద్ధమాలు ఎన్నో అడదొడుకులు ఎదుర్కొని మేము నిలబడ్డందుకే పార్టీ అనేది ఒప్పుంది కదా సిటీలో. నేను నగర అధ్యక్షుడు ఉన్నప్పుడే మేయర్ వచ్చిండు. నేను ఎంపీ అయినప్పుడే నా కింద ఎమ్మెల్యే నాగేందర్, ముఖేష్, పి జనార్దన్ రెడ్డి కూడా నేను ఎంపీ నా పార్లమెంట్లో ఆయన ఒక ఎమ్మెల్యే ఉండే, స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు, ముఖేష్ గౌడ్ గారు. నా 5 ఏళ్ళు ఫస్ట్ 5 ఏళ్ళు వీళ్ళందరూ నా ఎమ్మెల్యేలు, నేను ఎంపీని. అందుకోసం నేను అడుగుతున్నా. జాయింట్ కిల్లర్గా పేరు కూడా ఉంది మీకు. జాయింట్ కిల్లర్ టైంలో ఉంది. మరకిల్ అద్భుతం అని రాసిన పేపర్లు. ఎగ్జాక్ట్లీ. మొన్న వెంటి కష్టకాలంలో ఉండి బయటపడి రోడ్ల మీద పడి సేవలు అందిస్తుంది. కరోనా వచ్చి అప్పుడు అద్భుతం జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ మెరికల్ బ్రేకింగ్ న్యూస్ అప్పుడు ఉన్నాడు. సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నారు. అనేక మేము కూడా చూసినాం, కవర్ చేస్తూ ఉన్నాం. అనేక ప్రోగ్రామ్స్ అనేక ప్రోగ్రాంలు. ఓకే. రాత్రి మగలు నిద్రనక ఇల్లనక ఆకిలనక బయట తిరుగుతాం మేము ఎప్పుడు కూడా ప్రజల మధ్య. కష్టకాలంలో మేము అన్నీ చేసి అంతా రెడీ అయినాక వచ్చింది ఏమున్నాను వాళ్ళు ఉన్నారు అంటే ఒప్పేది లేదు. అది కానీ కాంగ్రెస్ పార్టీ మీ స్వచ్ఛమైన గాంధీ ఫ్యామిలీకి లాయలిస్ట్, కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్. మా ఎంత ఇంకెవ్వరు నిక్కస్తమైన ఇక్కడ ఏమంటారు ఎల్కేజీ నుంచి మేము ఇక్కడ ఉన్నాం ఇళ్ళనే. ఎల్కేజీ నుంచి ఇప్పటిదాకా మేము అంటే ఎల్కేజీ అంటే సిటీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, సిటీ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ, అట్లా అంచెలుగా దాన్ని అంటారు. ఒక అసెంబ్లీ స్థాయి నుంచి ఈ స్థాయి దాకా మేము ఎల్కేజీ టు పీజీ. ఎగ్జాక్ట్. అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంజన్ కుమార్ గారు, ఈ మధ్యకాలంలో లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్లో 10 రోజులు 15 రోజులు ఉన్నాయనగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి టికెట్ తీసుకొని గెలిచి మంత్రి అయినటువంటి సిచ్యువేషన్. వాళ్ళ గురించి నేను నెగిటివ్ కామెంట్ చేయమని అనట్లేదు, కానీ మీరు మొదటి నుంచి ఉన్నారు.
అవకాశం ఇప్పుడు దక్కలేదు. అత్యవసరం ఎమ్మెల్సీ అడిగారు మీరు, ఆ. గతంలో ఎమ్మెల్సీ అడిగారు, పార్టీ పరిశీలన పిసిసి ప్రెసిడెంట్ బి అడిగినా నేను, ఓకే. పిసిసి ప్రెసిడెంట్ బి అడిగినా, ఎమ్మెల్యే బి అడిగినా, అన్నీ అడిగినా సమయందా అడిగినప్పుడు ఏదో చెప్పిర్రు అయిపోయింది. ఇప్పుడైతే ప్రజలలో ఏ బ్యాక్డోర్తో కాదు కాంటాక్ట్ చేసి వస్తా అంటున్నా కదండి. ప్రజలతో గెలుచుకొని ప్రజలు ఓట్లు వేస్తేనే నెగ్గుతా అని చెప్తున్నా కదా. నా అంత సీనియర్ ఎవరు ఏమున్నారో ఒక పేరు చెప్పండి, చలో మీరే చెప్పండి. అందుకోసం నేను కాంటాక్ట్ చేసి గెలుస్తానని నేను ఆ జూబ్లీస్ కోరుకుంటున్నాను. ఓకే. కొంతమంది అంటున్న మాటలకి మీ సమాధానం ఏముండబోతా అవుతుంది, ఏమంటా ఉన్నారంటే అనిల్ కుమార్ యాదవ్కి ఎంపీ రాజ్యసభ ఇచ్చిర్రు, ఇప్పుడు మళ్ళీ ఇంకొకరు ఎందుకు వాళ్ళు అట్లా మీ పార్టీలో అంటున్న వారికి మీ సమాధానం ఏంది? ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఉన్నారు, దానికి ఏం సమాధానం? వాళ్ళని అడుగురి ఉన్నారా? మీకు తెలుసు కదా, అట్లా ఒక్క కుటుంబం కాదు 15 కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో. ఇక దేశం మొత్తం చూస్తే వందలాది కుటుంబాలు ఉన్నాయి. అది అలాగూ ఇది అలాగూ. అనిల్ కుమార్ యాదవ్ ఒకటే ఫ్యామిలీస్ అంటే బార్డర్ మీద కొట్లాడినాం కాంగ్రెస్ పార్టీ గురించి. అది పార్టీకి పునాది రాయి లెక్క లేవటప్పటికే వీళ్ళంతా ఇవాళ వచ్చి అందరూ ఏమేమి కావాలో అన్నీ అవుతున్నారు కదా. కష్టకాలం ఉన్నది ఎవరు అది చూడాలి, కష్టకాలంలో ఎవరున్నారు అది చూడాలి. మంచిగా అయినాక కష్టకాలంలో ఈడ మాకు డికాషన్ ఇచ్చేటోళ్ళు లేకుండే, కష్టకాలంలో సగం కప్పు ఛాయ్ ఇచ్చినోడు గొప్ప. మంచిగా అయినా వచ్చి డ్రై ఫ్రూట్లు బంగారు తలలో బిర్యానీ పెడితే కాదు. ఈ 15-20 ఏళ్ళు మేము ఇక్కడ కొట్టు బిట్లాడుకుంటూ ఇక్కడ ఉన్నాం మేము పవర్ లేకుండా. ఇవాళ వచ్చి సోనియా గాంధీని తిట్టిన వాళ్ళు వస్తారు, రాజీవ్ గాంధీని తిట్టిన వాళ్ళు వస్తారు. వాళ్ళని మేము మా నాయకత్వాన్ని తిట్టిన వాళ్ళు మేము ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? అడ్డగోలుగా మాట్లాడి లూజ్ టాకులు చేసి ఇవాళ మళ్ళీ వచ్చి మేము ఉంటామంటే దానికి మేమెందుకు ఒప్పుకుంటాము? మేము రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, మేమందరం ఫైట్ చేసినాం పార్లమెంట్లో. అది ఇప్పుడు వచ్చి ఎవరెవరో ఏమో అంటే దానికి కుదరదు అని చెప్తున్నాను మేము. కావాలి నాకు ఢిల్లీ వెళ్ళేమన్న ఆలోచన ఉందా? కలిసే అవకాశం ఉందా? అధిష్టానం దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉందా? ఎందుకంటే మీకు లేని పరిచయాలు లేవు ఢిల్లీలో. మీరు అందరూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ అందరి దగ్గరికి కలుస్తా. అన్నీ కటకట ఇప్పుడు మనకు వస్తుంది గ్యారెంటీ నమ్మకం ఉంది. రానప్పుడు అదేందో రాననే మాట లేదు. నా ఎంత సీనియారిటీ ఒక చూపించేయమంటున్నాను. ఓకే, నేను దావా ఇస్తున్నా కదా. కష్టకాలంలో ఎవరున్నారు? ఎన్నోసార్లు రక్తాలు ఇచ్చినాం మేము పార్టీల గురించి. ఓకే, రక్తదానాలు చేసినాం. ఇందిరాగాంధీ బర్త్డే, డెత్ డే, రాజీవ్ గాంధీ సంచిన్ శ్రీ పొరంబతూర్కు 500 మంది పోయినాము ఆ రోజులలో. ఢిల్లీకి 1600 మందిని తీసుకుపోయినా. అట్లా ఎన్నో చరిత్ర ఉంది. 3rd క్లాస్ డబ్బాలలో పోతుంటే వందలాది మంది పార్టీ సేవలు అందించినాం మేము. జూబ్లీస్ ఉప ఎన్నిక చర్చ ఏం జరుగుతుందంటే గతంలో దుబ్బాక, హుజురాబాదు, మునుగోడు టైప్లో బాగా డబ్బు ప్రభావం ఉంటుంది అన్న. మరి అంజన్ కుమార్ యాదవ్ దగ్గర ఉన్నాయా? పైసలు ఉన్నాయా? పైసలు, ప్రజాబలం ఉంది. ప్రజలే నన్ను అన్ని విధాలా ఆదుకొని నన్ను గెలిపిస్తారు. ప్రజలు సమయం ఈడ ప్రభుత్వం ఉంది, ప్రజలు ఉన్నారు, ప్రజలు గెలిపిస్తారండి. అంటే బీఆర్ఎస్ ప్రజలకు చేసిన సేవలే నన్ను గెలిపిస్తాయి. ఓకే, అన్ని డబ్బులతో కాదు కదా. ప్రజల మన్నలో పొంది ఉన్నా నేను. మీరు పోయి జనరల్గా రిపోర్ట్ తీయండి, తెలుస్తుంది హూ ఈజ్ అంజన్ కుమార్ యాదవ్. బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రీసర్వే కావాలంటే మళ్ళీ ఉప ఎన్నికలో మేము గెలవాలి. ఎందుకంటే మనం గెలవాలంటే కంటోన్మెంట్లో వాళ్ళు గెలవలేకపోయారు, సింపతి పనిచేయలేదు. ఇక్కడ సింపతి పనిచేస్తుందా? గెలిచే అవకాశం ఉందా? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ దేనివల్ల పుట్టింది? తెలంగాణ వల్ల ఉంటుంది. తెలంగాణ గురించి నేను కొట్లాడిన నగరంలో ఎవరు ఇంకెవరు చేయలే. పార్లమెంట్లో బిల్ పాస్ కాకుండా నేను లేకుంటే ఆ రోజు ఎంతో గడవలే. అనొద్దు చెప్తుంటే ఇక నాకన్నా నీ కాసమైన ఎవరున్నారా? నా మీద చూస్తే అసలు ఎవరు పెట్టొద్దు క్యాండిడేట్లు. ఓకే, ముఖ్యమంత్రులు అయ్యారు. తెలంగాణ గురించి నేను బి అంతే కొట్లాడినా. కేసీఆర్ ఎంత కొట్లాడినో మేము బి కొట్లాడినాం అంతే. అంతకన్నా ఎక్కువ బిల్లు పాస్ అయ్యే రోజు. అట్లా ఉంటప్పుడు మాకు అంత హానర్ చేయాలి అందరు కూడా. ఎగ్జాక్ట్లీ. ఆ హానర్ ఎందుకు దక్కట్లేదు?
దక్కట్లేదని అంజన్ కుమార్ యాదవ్ ఇందాక పార్టీ పదవి దక్కట్లేదని మీతో మాట్లాడుతున్నా కదా, చెప్తున్నా కాంటాక్ట్ చేస్తా, పార్టీ చేస్తా, గెలుస్తా అని అంటే చెప్తా. పీసీసీ అడిగినా కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు, ఏం సమాధానం వచ్చింది. తర్వాత ఎమ్మెల్సీ అడిగారు, ఎమ్మెల్సీ ఎందుకు ప్రతిపాదన లేదు, మరి నగరంలో నుంచి ఎవరు లేరు సీనియారిటీ కింద, మిమ్మల్ని అప్పుడు ఎందుకు వాళ్ళు తీసుకోలేదు, ఎందుకు రీజన్ ఏం జరిగింది అసలు? ఏదో కొంతమందికి కమిట్మెంట్లు ఇచ్చినట్టు వెంకట్కి టికెట్ రావడంలో అప్పుడు అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం కమిట్మెంట్ లేదు, ఇదైతే సడన్ గా వచ్చింది వచ్చిన అనుకోలే, ఎవరు చచ్చిపోతారు పాపం, ఆయన ఆత్మకు శాంతి ఏదో అనుకోని విధంగా అనివార్య కారణాల్లో వచ్చింది. అవును, గోపీనాథ్ మరి గారు దీంట్లో కమిట్మెంట్ లేదు కదా అంజన్ కుమార్ యాదవ్ కోసమే కదా నేను దిగుతున్నా నడిమి. ఇక్కడ మీకు కమిటీ వచ్చి మీరు అన్నారు గతంలో పార్టీ పదవుల విషయంలో అదే చెప్తున్నా. ఇప్పుడు ఎమ్మెల్సీ వేరే వాళ్ళకు ప్రపోజల్ అనగానే ఇట్లా అవుతుంది. ఇప్పుడు సర్వే చేస్తారు, సర్వేలు తేలితే అన్ని సర్వేలు తెలుస్తాయి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సర్వే చేస్తారు కదా, అవును, బీజేపీ వాళ్ళు సర్వే చేస్తారు కదా, అన్ని పార్టీలు చేస్తాయి, అన్ని పార్టీల సర్వేలు తీసి బయట పెడతారు. అప్పుడు ఎవరికి ఫస్ట్ వస్తారో చూసి అప్పుడు ఇస్తారు కదా. ఓకే, అంతే కదా. మీరు కూడా ఏమైనా చేయించుకుంటారా సర్వే? తప్పకుండా చేస్తాం అన్ని సర్వేలు. పర్సనల్గా ఇన్ని పనులు చేసిన నేను ఎట్లా చేసుకోను సర్వే? ఓకే, హైకమాండ్కి తెలవాలి కదా సర్వే అంజన్ కుమార్ యాదవ్ ఏం చేసిండా. ఓకే, ఒకవేళ పార్టీ బై మిస్టేక్ లో మళ్ళీ ఏదైనా సమాధానం మీకు ఏదైనా చెప్తే బుజ్జగిస్తే ముజ్జగుప్పులు ఇట్లా నడవ. ఇప్పుడు నాకు సరైన స్థానం కావాలని ఫైట్ ఎట్టి పరిస్థితులు ఇవ్వాల్సిందే టికెట్ ఇవ్వాల్సింది. ఓకే, ఇవ్వాల్సింది. సర్వే చేసి సర్వేలు వస్తేనే ఇవ్వండి అని. ఓకే, ఉట్టిగా ఏం అడుగుతలేము. సర్వే లేదంటే అందరి సర్వేలు చెక్ చేస్తాం కదా మేము. ఓకే, రైట్. ఓకే, రైట్. ఆల్ ద బెస్ట్ అంజన్ కుమార్ యాదవ్ గారు. నిజంగా వాస్తవాన్ని చెప్పాలంటే అంజన్ కుమార్ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, నగరంలో సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశారు, ఎంపీగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్న ఎలిజిబిలిటీ నాకుంది, ప్రయారిటీ కింద ఇవ్వాల్సిందే. గతంలో పార్టీ గురించి అడిగాను, పీసీసీ అడిగాను, కొన్ని రీజన్ చెప్పారు, యాక్సెప్ట్ చేశాను. తర్వాత ఎమ్మెల్సీ అడిగాను, కొంతమందికి ముందే కమిట్మెంట్ ఇచ్చాము, కాదు అన్నారు. సో ఇది అయితే కమిట్మెంట్ లేనటువంటి విషయం. సడన్గా తెరపైకి వచ్చినటువంటి ఉప ఎన్నిక, నాకంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎవరున్నారు, నేనే ఉన్నాను, ఖచ్చితంగా నాకు టికెట్ ఇవ్వాల్సిందే, గెలిచి తీరుతా ఖచ్చితంగా. దాంతోపాటు మంత్రి కూడా అడుగుతున్నారు, మీరు ఒకవేళ గెలిస్తే తప్పకుండా అడగాలి. అంటే సామాజిక వర్గం న్యాయమైన కోరిక, అది సామాజిక వర్గం అధిక ప్రసంగం, అది అత్యాశ కాదు. అది ఓకే, అది అత్యాశ కాదు, ఆశనే. సామాజిక వర్గాల వారిగా కూడా, ఎందుకంటే రాహుల్ గాంధీ కోర్ లైన్ కితనా ఆబాదీ ఉత్తనే ఇస్తదారి. సో ఆ కేటగిరీలో యాదవుల నుంచి మంత్రివర్గంలో ఎవరు లేరు, ప్రాధాన్యత కూడా లేదు హైదరాబాద్లో. ఆప్షన్ ఉంది, ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, లాయల్టీ ఉంది సోనియా రాహుల్ ఫ్యామిలీకి. సో నాకంటే సీనియర్ ఎవరు లేరు, అది కూడా సర్వేలో వస్తేనే తీసుకోండి, ఎలాంటి ఎలిజిబిలిటీ ఖచ్చితంగా గెలుస్తాను, గెలిచిన తర్వాత మంత్రి కూడా ఎలిజిబిలిటీయే కదా, సామాజిక వర్గం పరంగా హైదరాబాద్ నుంచి కూడా ఎవరు లేరు కదా అనేటువంటి అంశాన్ని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్ ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రేపు ఎల్లుండో త్వరలో ఢిల్లీకి వెళ్తారు, వెళ్ళి రాహుల్, సోనియా, మల్లికార్జున ఖర్గే, తర్వాత కేసీ వేణుగోపాల్ కీలక నాయకులను కూడా కలవబోతున్నాను టికెట్ విషయంలో అంటున్నారు. ఈసారి మాత్రం వదిలేది లేదు, పక్కా సీటు నాదే, నాకే కావాలని మా ఇన్ఛార్జ్ ఆమె ఎందుకు ఆమెకి అడుగుతాము. మీనాక్షి, మన మహేష్ గౌడ్ గారు, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి అందరినీ కలుస్తాం, ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తానటువంటి స్టేట్మెంట్ అంజన్ కుమార్ యాదవ్ చేస్తూ ఉన్నారు. చూద్దాం జూబ్లీహిల్స్ టికెట్ కాంగ్రెస్ తరఫు నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది ఏఐసిసి, మరి విజ్ఞప్తుల నేపథ్యంలో వెయిట్ అండ్ సీ. చూస్తూనే ఉండండి ఆర్టీవీ. నేను మధు మల్కేడికర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.